ఎవరి మీద కోపం కరెంట్ సార్ మీద చూపిస్తున్నానేంటి? ఆయన ఏదో మాట్లాడడానికి వచ్చారు. సారీ సార్, నేనేదో కోపంలో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నా మూడు బాలేనప్పుడు ఎవరైనా నా మీద కన్సర్న్ చూపిస్తే ఇలాగే కోపంలో అరిచేస్తాను. సారీ. మీటింగ్లో ఏం జరిగిందో తెలుసు? రోహన్ గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరికీ సపోర్ట్ చేయడం, అందరినీ తొక్కేయాలని చూస్తాడు. ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. అయితే తనేం చేశాడో మొత్తం మీకు తెలుసా? ఎందుకు తెలీదు? అందరితో వాడు చేసేది అదేగా. వాడి టాలెంట్తో ఒక్క పని చేయలేడు. ఎందుకంటే వాడికి టాలెంట్ ఉంటేగా. మనలాంటి వాళ్ళు ఎఫర్ట్ పెట్టి ప్రాజెక్ట్ రెడీ చేసి తీసుకొస్తే తన పేరు మీద ఆ ప్రాజెక్ట్ని మొత్తం ప్రజెంట్ చేయడం వాడికి బాగా తెలుసు. ఈ విషయం నీతో ముందే చెప్పాలనుకున్నాను, కానీ నువ్వే నన్ను అవాయిడ్ చేశావు. సారీ సార్. అప్పుడు కష్టపడి ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి అందరి ముందు ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలనుకోలేదు. అఖిల, ఈ కార్పొరేట్ కంపెనీలో నీలో వర్క్ మీద డెడికేషన్తో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు రెడీ చేసిన ప్రాజెక్ట్ చాలా బాగుంది. నీ థాట్, నీ క్రియేటివిటీ అన్నీ బాగున్నాయి. యూ హ్యావ్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సార్. బట్ ఏంటి యూస్? నేను ఎంత చేసినా రోహన్ సార్ ఆయన పేరు చెప్పుకొని ప్రెజెంట్ చేస్తున్నారు కదా. నా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. నువ్వు ఎందుకంత తొందరగా ఓటమిని ఒప్పుకుంటున్నావు అఖిల? మన మీద మనం కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకూడదు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టైంలో రోహన్కి నువ్వు హ్యాండ్ ఇస్తే అప్పుడు నీ విలువ అతనికి తెలుస్తుంది. శభాష్ లక్ష్మి, మొత్తానికి అనుకున్నది సాధించావు. నా తమ్ముణ్ణి మాకు దూరం చేయాలన్న నీ కళ నెరవేరింది కదా లక్ష్మి. అక్క, ఇంత జరిగాక కూడా నువ్వు లక్ష్మినే బ్లేమ్ చేస్తున్నావా? చూసావా లక్ష్మి, ఇక్కడ నేను అత్తయ్య వాళ్ళు ఉన్నా కూడా నిన్ను ఇంతలా అవమానిస్తున్నారంటే నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు ఇంకెంత ఇబ్బంది పెడతారో అర్థం చేసుకోగలవు. జరిగింది చాలు లక్ష్మి, ఇంకా మమ్మల్ని కన్విన్స్ చేయాలని చూడొద్దు. మీరు ఆఫీస్ పడకండి, నేను మాట్లాడతాము. వదినా, మీకు నా మీద కోపం ఉంటే నన్ను ఏమైనా అనండి. మనం కూర్చుని మాట్లాడుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నువ్వు ఊరుకో లక్ష్మి, వీళ్ళకి ఎంత చెప్పినా సరే మారరు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అప్పుడు కానీ నీ విలువేంటో వీళ్ళకి అర్థం కాదు. చూసావా భద్రావతి, నీ పట్టుదల వల్ల అందరినీ దూరం చేసుకున్నావు. ఇప్పుడు కూడా నీ తప్పు నొప్పుకోకపోతే నీ కొడుకు వాళ్ళు కూడా దూరం అవుతారు. ఒక్కసారి ఆలోచించు. అవునమ్మా, ఇప్పటికే అన్నయ్య వదిన లేని ఇల్లు నరకంలా ఉంది. వాళ్ళని వెళ్లకుండా ఆపమ్మా. అమ్మా, మాకు వదిన అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. అన్నయ్య వదిన మనతో ఉంటే అందరం బాగుంటామమ్మా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో అమ్మా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అత్తయ్య మామయ్యకి సారీ చెప్పు. వాళ్ళని లోపలికి రమ్మని పిలువు. చాలా ఆపండి. అందరూ లక్ష్మి లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో అన్నట్టు మాట్లాడుతున్నారు. తను ఈ ఇంట్లో అడుగు పెట్టనంత వరకు మన ఇల్లు బాగానే ఉంది. ఈ లక్ష్మి వచ్చాక ఇలా తయారైంది. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలేం పట్టించుకోకు. ఇక మీదట కూడా మన ఇల్లు బానే ఉంటుంది. ఇంకొక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను. తప్పు నాదేనమ్మా, నా వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి. నేనే తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. దయచేసి నన్ను క్షమించండి. హరి, నన్ను అపార్థం చేసుకోకురా. అత్తయ్య, మీరు నిజంగా క్షమించమని అడుగుతున్నారా, లేదంటే మళ్ళీ నటిస్తున్నారా? అయ్యో లేదమ్మా, నా తప్పు నాకు తెలిసొచ్చింది. మనస్ఫూర్తిగానే నేను క్షమాపణ అడుగుతున్నాను.